ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కరించేందుకు అనునిత్యం శ్రమిస్తున్నారు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి. గత ఎన్నికల్లో విజయం సాధించిన ఉపేందర్ రెడ్డి నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికై విశేష కృషి చేస్తున్నారు. మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన కందాల ఉపేందర్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కరించేందుకు అనునిత్యం శ్రమిస్తున్నారు కందాల ఉపేందర్ రెడ్డి. గత ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం విశేషంగా శ్రమిస్తున్నారు. తాజాగా జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి పాలేరు నియోజకవర్గం ఎన్నికల బరిలోకి నిలిచిన కందాల ఉపేందర్ రెడ్డి ఐడ్రీమ్ న్యూస్తో ఉన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించనున్నారు, ప్రజా సమస్యలపై ఎలాంటి దృష్టి పెట్టారు, ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలనే అంశాలపై వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. సార్, నమస్తే. ఇప్పటి వరకు నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఏ మేరకు జరిగింది? రకరకాల యాంగిల్స్లో ఒక రోడ్లు కావచ్చు, ఒక ఇరిగేషన్ కావచ్చు, ఒక ఇండ్లు కావచ్చు, ఇండ్లు కూడా అన్ని అందరికి ఇచ్చిన మన 4000 ఇండ్లు, లేకుంటే కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినాం, నర్సింగ్ కాలేజ్ తెచ్చినట్టు రకరకాలుగా. ముఖ్యంగా గత 10-15 ఏళ్ల నుంచి విలేజ్ లెవెల్లో సీసీ రోడ్లు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. మ్యాక్సిమం ఒక 3-4 మంత్స్లో పాలేరు నియోజకవర్గంలో ఏ ఊళ్ళో కూడా మట్టి రోడ్డు అనేది లేకుండా అన్ని సీసీ రోడ్లు చేస్తున్నాం. అంటే మెయిన్గా ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశలో ముందడుగు వేస్తుంటారు. వివిధ కార్యక్రమాల్లో కూడా నిత్యం పాల్గొంటున్నారు. అంటే నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు ఇంకా పరిష్కరించాల్సినవి ఉన్నాయా? సమస్యలు అనేది నిత్యం ఉంటూనే రోజు ఉంటూనే ఉంటుంది. సమస్యలకు ఎండ్ లేదు. ఇప్పుడు మీ కుటుంబం ఉంది, మీ కుటుంబంలో కూడా ఈ రోజుకి అయిపోయింది, రేపటి చేయను, ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. చిన్నది పెద్ద సమస్యలు ఇవన్నీ నిరంతరం జరిగేటిది. దానికి ఎప్పటికప్పుడు మనం ఆ సమయానుగుణంగా అవసరాలకు అనుగుణంగా చేయాల్సింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎన్నికల్లో మీకు ప్రత్యర్థిగా అంటే 2 పార్టీలు, ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు ఉన్నారు. వారిని ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించున్నారు? నాకేం వ్యూహం అవసరం లేదమ్మా. నేను నిత్యం ప్రజల్లో ఉంటాను, ప్రజలు మా ఇంటి ఉంటారు. ప్రజాబలం ఉన్నవాడే నాయకుడు. దానికి ప్రత్యేకంగా వ్యూహం అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజలు మన ఆదరిస్తారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో పర్యటించారు, అంటే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే సీఎం గారి సభ కూడా ఉంటుందని చెప్పి అంటున్నారు. ఈ కార్యక్రమాలపై మీ అభిప్రాయం? 27వ తారీఖు నాడు సీఎం గారు 2వ విడత మన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ రోజున జనం పెద్ద ఎత్తున స్వాగతిస్తారు. మా పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు మనం జనంలో ఉండేది అవన్నీ తప్పకుండా మాకు ఎడిషనల్ అడ్వాంటేజ్. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలో కూడా రకరకాలుగా బీద వర్గాలకు, బలహీన వర్గాలకు చేసే పనులు ఉన్నాయి. ఖచ్చితంగా ఆదరిస్తూ ముందుగా ఏంటంటే మేనిఫెస్టో రకరకాలుగా ఎవరిది వాళ్ళు చెప్తుంటారు, కానీ చేస్తామనే నమ్మకం ఉండేది ఒక మా మీదనే. కాంగ్రెస్ మెయిన్గా 6 అంశాలను ప్రధానంగా ప్రజలకు తీసుకెళ్తుంది. అవి ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? నేనేమంటున్నా 6 కాదు 10 తీసుకపోయినా జనం చేసేవాళ్ళని నమ్ముతారు. కాబట్టి దానికేం ఇబ్బంది లేదు. చివరిగా పాలేరు నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? ఏం లేదమ్మా, వాళ్ళకి తెలుసు. వాళ్ళ మనిషి ఎవరో, వాళ్ళ గాంధీ ఎవరో, యాక్టర్లు ఎవరో, ఏం చేస్తున్నారో, జనానికి ఎట్లా అందరు కూడా గతంలో చూసిన వాళ్ళు. దీంట్లో ఎవరు కొత్త నాయకులు ఏం కాదు, అందరినీ గతంలో చూశారు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి నచ్చింది, వాళ్ళు మంచి అనుకున్నది డిసైడ్ చేస్తారు. దాని గురించి మాకేం ఇబ్బంది ఏం లేదు. ఇది పాలేరు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు కందాల ఉపేందర్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేసిందో ఆ సంక్షేమ కార్యక్రమాలు తన విజయానికి దోహదపడతాయని అంటున్నారు కందాల ఉపేందర్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ అశోక్తో రాజేంద్ర ప్రసాద్, ఐడ్రీమ్ న్యూస్, ఖమ్మం. మాంగళ్య షాపింగ్ మాల్ అక్టోబర్ 13 నుంచి